అతిగా ప్రవర్తించొద్దు అన్న చంద్రబాబు గారి సూచనని ఎంతమంది అమలు చేస్తారో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని దబాయిస్తున్నాం, తిడుతున్నాం. పోలీసుల్ని దబాయిస్తున్నాం, తిడుతున్నాం. ప్రజల్ని దబాయిస్తున్నాం, తిడుతున్నాం. లిక్కర్ అక్రమంగా అమ్ముతుంటే తప్పేంటంట అంటున్నాం. ఇసక అక్రమంగా అమ్ముకుంటే, తవ్వుకుంటే తప్పేంటంట అంటున్నాం. మట్టి అక్రమంగా తవ్వుకుంటే, అమ్ముకుంటుంటే తప్పేంటంట, జగన్ టైంలో చేయలేదా అంటున్నాం. జగన్ టైంలో చేసినందుకు జగన్‌ని దించి ఇప్పుడు మనకిస్తే మనం అది చేస్తాం. రైట్ అవుతదా? రాంగ్ అవుతదా? అంటే ఇది రైటే, తప్పేం లేదంటున్నాం. అదేమంటే మాకు బలం ఉందంటున్నాం. అట్లాగే ప్రవర్తనల పరంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దురుసుగా, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాం. ఇవి బాబు గారు చెప్పే అతి. బాధ్యతగా మాట్లాడడం, సంస్కారయుతంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి ఒకప్పటి వరం. మేము జర్నలిజం ఫీల్డ్‌లోకొచ్చినప్పుడు చూసినప్పుడు మాస్ క్యారెక్టర్‌లుగా కాంగ్రెస్ వాళ్ళుంటే, క్లాస్ క్యారెక్టర్‌లుగా సంస్కారవంతమైనటువంటి, బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడే నాయకులు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలంటే చాలా గౌరవం ఉండేది. ఎందుకయ్యా అంటే, వాళ్ళు మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడేవాళ్ళు. ఏదైనా తప్పు జరిగినప్పుడు గూడా ఏం చేస్తామండి, తప్పట్లేదు. కాపోతే అది తప్పే అనుకోండి అని చెప్పి ఒప్పుకునేవాళ్ళు. రాయకండి అనేటటువంటి చెప్పుకునేవాళ్ళు. బట్ ఇవాళ తప్పు చేస్తే తప్పేంటని ప్రశ్నించేది అందరూ కాదు. ఒక 10, 15% ఈ 10, 15% వాళ్ళ యొక్క బిహేవియరు పార్టీని డ్యామేజ్ చేస్తది. బాబు గారికి తెలుసు ఆ సంగతి. అహంకారపూరిత ధోరణి అన్నటువంటిది ప్రజలు అంగీకరించరు. దానికి సాక్ష్యం జగన్‌ని గద్దె దించడం. జగన్ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించినటువంటి ప్రవర్తన జనానికి నచ్చల. అహంకారపూరిత ధోరణి, దౌర్జన్యపూరిత ధోరణి అనిపించింది. ఇప్పుడు బహిరంగంగా దౌర్జన్యం చేస్తూ, పోలీసింగుల్ని చేయనీయకుండా ఉండటం. అదే సందర్భంలో తప్పుడు కేసులు పెడుతూ ఉండడం. తప్పు పనులు చేయటం, దాన్ని సమర్థించుకుంటూ ఉండటం. ఇది 10, 15 మందే చేస్తారు. కానీ వాళ్ళ ప్రభావం మిగతా 85% మంది మీద ఉంటది. పార్టీ మీద ఉంటది. ప్రభుత్వం మీద ఉంటది. అది సరిచేసుకోవాలని పదే పదే చెప్తున్నారు బాబు గారు. అది సరిచేసుకుంటారా? లేకపోతే ఇది కరెక్టే అనుకుంటారా? అన్నది వాళ్ళ ఇష్టం.